హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇంట్లో రకరకాల పిండి వంటలు చేస్తుంటాం కదా. ఇలా సింపుల్గా బూరెలు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే గోధుమ పిండి అలాగే బెల్లం ఉంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా ఇలా పొంగే బూరెలు అయితే రెడీ అయిపోతాయి. దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది తురుముకున్న బెల్లం అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో వాటర్ అయితే వేసుకోవాలి. ఈ బెల్లం వాటర్లో కరగడానికి నేను ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నానండి. ఇలా వాటర్ హీట్ ఎక్కిన కొద్దీ మనకు బెల్లం అయితే ఈజీగా కరిగిపోతుంది. ఈ బెల్లం అయితే పాకం పట్టుకోవద్దు, ఇలానే జస్ట్ కరిగిపోయేంత వరకు పెట్టుకుంటే చాలు. ఇలా హీట్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ లోపు ఇలాచి అయితే ఇలా రోట్లో అయితే దంచుకున్నానండి. చూడండి, ఇలా ఇలాచి పౌడర్ అయితే చేసుకున్నాను. ఇది కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నా. ఈ వేడికి బెల్లం అయితే కరిగిపోయింది. చూడండి, ఇలా కరిగిపోతే సరిపోతుందన్నమాట. మనం ఇది ఎటువంటి పాకం అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగేంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో గోధుమ పిండి అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ మిశ్రమం అంతా ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటున్నాను. ఇలా ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. చూడండి, ఇలా బాగా కలుపుకుంటున్నాను. లేకపోతే మధ్య మధ్యలో పిండి ఉండల్లా ఉంటుంది, ముద్దలా ఉంటుంది. అలా ఉండకుండా ఈ మిశ్రమాన్ని అయితే మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. బూరెలు బాగా పొంగుతూ రావడానికి ఇందులోకి సగం స్పూన్ వరకు వంట సోడా అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా సగం స్పూన్ వంట సోడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సగం కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మిశ్రమం కొంచెం గట్టిగా అయింది కదా, పల్చగా రావడానికి నేనైతే సగం బౌల్తో అయితే వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండి అయితే మంచిగా దోశ పిండిలా అయితే రావాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గంట సేపు పాటు సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. నానబెట్టుకోవాలి ఈ పిండిని. ఇలా నానబెట్టుకుంటేనే మనకి బూరెలు మంచిగా పొంగుతూ వస్తాయన్నమాట. ఇప్పుడు దీని అయితే గంట తర్వాత చూడండి చూపిస్తున్నాను. స్పూన్తో ఇలా అన్నప్పుడు ఇలా రావాలన్నమాట. ఇది కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు పిండి అయితే మళ్ళొకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను. ఈ లోపు అయితే డీప్ ఫ్రై కోసం అయితే కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ఎక్కుతుంది కదా అండి, ఈ లోపు నేను గరిటె తీసుకున్నాను. ఈ గరిటెతో వేసుకున్నాం అనుకోండి, బూరెలన్నీ ఒకటే సైజులో మంచిగా వస్తాయన్నమాట. ఫస్ట్ అయితే ఇట్లా ఒక స్పూన్తో అయితే వేసేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని వేసుకోండి. దీనివల్ల బూరెల లోపల పిండి కూడా లేకుండా మంచిగా ఉడుకుతుంది అనమాట. చూడండి, అది ఉడికిన తర్వాత ఇలా పైకి ఆటోమేటిక్గా వేస్తుంది. కలర్ కూడా చేంజ్ అయ్యింది. చూడండి, ఇంకొకటి కూడా వేసాను, అది కూడా బాగా పొంగుతూ వస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా ఈ మొత్తం అది ఉడికిన తర్వాతనే అది ఆటోమేటిక్గా పైకి వస్తుంది అనమాట. అప్పటి వరకు దాన్ని కదిలించకండి, లేకపోతే విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇలానే అన్ని బూరెలు అయితే చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇంట్లో జస్ట్ గోధుమ పిండి బెల్లం ఉంటే సరిపోతుంది. ఈ పండుగకైతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అరిసెలు అవి అయితే చాలా కష్టపడాలి కదా, ఇవి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇది పండుగలప్పుడు కానీ లేకపోతే మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.